Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మన డిపార్ట్మెంట్ నుంచి ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ పైన మాట్లాడుతున్నాం. చాలా మందిలో ఐయుఐ అంటే ఏంటి, అది ఎలా చేస్తాము, అసలు దానికి ఐడియల్ పేషెంట్స్ ఎవరు అనేది మేల్ సైడ్ నుంచి నేను చెప్పదలుచుకున్నాను. మొదటిగా ఐయుఐ అంటే ఏంటంటే సింపుల్, మీ నార్మల్ వచ్చిన వీర్యం నుంచి దాంట్లో నుంచి మేము ఒక వాష్ ఇచ్చి, దాంట్లో రకరకాల వాష్ ఉంటాయి, డెన్సిటీ గ్రేడియంట్ వాష్ ఉంటుంది. సో ఇలాంటి వాష్ చేసినప్పుడు ఎందుకు వాష్ చేస్తామంటే వీర్యంలో చాలా వరకు చెత్త పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అని, అంటే మల్టిపుల్ డెబ్రీ పార్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు పస్ సెల్స్ ఉంటాయి. ఇవన్నిటిని వాష్ చేసి ఒక పర్ఫెక్ట్గా ఒక 0.3 to 0.5 ml ఫుల్లీ అంటే హై కాన్సన్ట్రేషన్ స్పర్మ్ని మళ్ళీ యోనిలోకి ప్రవేశించేలాగా చేస్తాం. సో దీన్ని ఒక సింపుల్ ఒక ట్యూబ్ ద్వారా వీర్యాన్ని తీసుకొని దాన్ని డెన్సిటీ గ్రేడియంట్తో చేసి నార్మల్గా యోనిలోకి ఎంటర్ చేస్తాం. ఇది ఎప్పుడు చేస్తాము? నార్మల్గా ఎప్పుడైనా కానీ స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ మనకి 10 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటే ఐయుఐ సక్సెస్ రేట్ పెరుగుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో సార్ 1 మిలియన్ ఉంది, ఐయుఐకి పోవచ్చా అని. సో అట్లాంటి కేసెస్లలో 1 మిలియన్తోనే ఐయుఐ పోయే కంటే ఫస్ట్ ఈ 1 మిలియన్ని మనం 10 మిలియన్స్ ఎట్లా రావాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 1 మిలియన్లనే మనం చాలామంది చేసేస్తుంటారు. ఒకటి దానివల్ల డబ్బులు వేస్ట్, దానివల్ల మీకు ఒక అన్నెసరీ ప్రెగ్నెన్సీ రాలేదని ఒక బాధ, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ మైండ్లో ఉంటాయి. సో అట్లీస్ట్ 10 మిలియన్ ఉండాలి. ఎక్కువ శాతం ఐయుఐ ఎక్కువ మనం చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మొటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే వీర్యంలో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ చెత్త ఉండడం వల్ల మూమెంట్ తగ్గిపోతుంది. మనం వాష్ చేసిన తర్వాత మూమెంట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ ఈజీగా ఫెలోపియన్ ట్యూబ్స్కి రీచ్ అయిపోతాయి. సో అలాంటి కేసెస్లలో మనం ఇది చేస్తే, ఐయుఐ చేస్తే మనకి చాలా ఈజీగా సక్సెస్ అవుతుంది. సో ఐడియల్ పేషెంట్స్ అట్లీస్ట్ 10 మిలియన్ ఉండాలి, మోటిలిటీ సమ్వేర్ 20 అబోవ్ ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ నార్మల్ ఫార్మ్స్ 2 ఉన్నా కానీ ఐయుఐ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చేయడం ద్వారా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఎప్పుడు చేస్తాం? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా పని ఈ కౌంట్స్ని పెంచడం వరకు అయితే, ఎంబ్రియాలజిస్ట్ పని దీంట్లో నుంచి బెస్ట్ శాంపుల్ పికప్ చేయడం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గైనకాలజిస్ట్ లేకపోతే మీ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ఇది ఏ టైంలో చేస్తే మీకు సక్సెస్ అవుతుందో చెప్తారు, అండ్ ప్లాన్ అంతా వాళ్ళు చేస్తారు. సో ఇది ఒక 3 people అంటే 3 డిపార్ట్మెంట్స్ కలిసి సక్సెస్ఫుల్గా చేసినప్పుడే ఐయుఐ సక్సెస్ అవుతుంది. అండ్ ఐయుఐ సక్సెస్ రేట్ వరల్డ్ వైడ్ ఎంత ఉంది? సో నార్మల్గా ఈరోజు 100 కపుల్స్ సెక్స్ చేశారు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. దీంట్లో 6 కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గ్లోబల్ కన్సెన్సస్. ఐయుఐలో ఈ 6%ని 12% చేయొచ్చు. ఇదేదో ఐయుఐ చేయంగానే ఏదో మొత్తం మారిపోతుందని కాదు, బట్ సక్సెస్ రేట్ అనేది నార్మల్ కంటే డబుల్ అవుతుంది. కాబట్టి ఐయుఐ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే. సో ఇది ఐయుఐ పద్ధతి. రెండోది ఇది ఐయుఐ పద్ధతి. దీంట్లో ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మనము మళ్ళీ దీంట్లో మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.